మహాలక్ష్మి విహారి దగ్గరకు వెళ్తుంది. ఈ పెళ్లి ఎలాగైనా జరగాలి. ఈ పెళ్లి జరిగితే నేను నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది అని విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. రేపు ఉదయం పెళ్లి పెట్టుకుని ఇవన్నీ ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నారు బాబు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించకపోతే రేపు సహస్ర మెడలో నేను 3 ముళ్ళు వేసిన తర్వాత జీవితాంతం నీ గురించే ఆలోచిస్తూ గిల్టీ ఫీలింగ్‌తో బ్రతకాల్సి ఉంటుంది. అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. రేపు ఉదయమే మీ నాన్నను ఇక్కడికి రమ్మని ఫోన్ చేయి అని విహారి కనకమహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో కనకమహాలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయ్యి, ఏం మాట్లాడుతున్నారు బాబు? మా నాన్నకు విషయం తెలిస్తే మా నాన్న ఆరోగ్య పరిస్థితి ఏమవుతుందో మీకు తెలుసు కదా! మా నాన్న ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించే మీరు ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో వదిలేస్తే తిరిగి తిన్నగా ఇంటికి వెళ్ళకుండా నా ప్రయాణం ఇంత దూరం వచ్చింది అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. మా నాన్నకు నేను ఉన్న పరిస్థితి గురించి ఎట్టి పరిస్థితుల్లో తెలియకూడదు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటే, అయితే రేపు ఉదయమే మా ఇంట్లో వాళ్ళందరికీ నేను నిన్ను పెళ్లి చేసుకున్నట్టు చెప్పేస్తాను అని విహారి అంటూ ఉంటాడు. అలా జరిగితే గనుక సహస్రమ్మ తట్టుకోలేదు. యమునమ్మను, అంబికమ్మ, పద్మాక్షి అమ్మ, అలాగే బామ్మగారు అందరూ కూడా ఎన్ని మాటలంటారో తెలుసు కదా విహారి గారు అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది. నా కుటుంబాన్ని నేను మేనేజ్ చేస్తాను. నా వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి మీ నాన్న కాళ్ళపై పడి క్షమాపణ చెప్పి ఏదో ఒక పరిష్కారం చూస్తాను అని విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. నా సమస్యకు పరిష్కారం మీ వాళ్ళో మా నాన్నో చూపించలేడు విహారి గారు. ఆ దేవుడే చూపించాలి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. మన ఇద్దరి మధ్య బంధాన్ని వేసింది ఆ దేవుడే. మన సమస్యకు పరిష్కారం కూడా ఆ దేవుడే చూపించాలి. ఏ అల్లుడైనా మామగారి దగ్గరకు వెళ్ళి మీ కూతుర్ని పొరపాటున పెళ్లి చేసుకున్నాను క్షమించండి అంటే ఏ తండ్రి కూడా ఒప్పుకోడు. అలాంటిది బలహీనమైన గుండె కలిగిన నా తండ్రి మాత్రం ఎలా జీర్ణించుకోగలుగుతాడు? అంతేకాదు మా నాన్న ఎంతో గౌరవంగా, గర్వంగా ఊరందరి ముందు మన పెళ్లి జరిపించాడు. అలాంటిది మా నాన్నకు ఇప్పుడు వెళ్ళి మీరు నిజం చెప్పారే అనుకో, అక్కడ పోయేది 3 ప్రాణాలు అని కనక మహాలక్ష్మి విహారికి చెప్తూ ఉంటుంది. 3 ప్రాణాలు పోవటానికి మీరే కారణమవుతారు. మీ పైన అలాంటి మచ్చబడటం నాకు ఇష్టం లేదు. దయచేసి మీ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే అయితే వెళ్ళి పడుకో లక్ష్మి అని విహారి చెప్తూ ఉంటాడు. మీరు పడుకోరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నీ మెడలో 3 ముళ్ళు వేసినప్పటి నుంచి కంటి మీద నిద్ర అనేది లేదు. నీకు కూడా అలానే ఉంటుందని నాకు తెలుసు. సమస్యను పరిష్కరించడం కోసం ఏదో ఒక పరిష్కారం చూద్దాం అనుకున్నాను అని విహారి కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటే, ఈ సమస్యకు పరిష్కారం జీవితాంతం దొరకదు అని కనక మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు సహస్రను తన ఫ్రెండ్స్ పెళ్లి కూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. నిన్నిలా మీ బావ చూశాడనుకో ఇప్పుడే 3 ముళ్ళు వేసేస్తాడు అని సహస్ర ఫ్రెండ్స్ సహస్రను అంటూ ఉంటారు. ఏయ్ మా బావ మీదే సెటైర్లు వేస్తున్నారా? 20 సంవత్సరాల తర్వాత మా బావను చూశాను. అంతకుముందు 20 సంవత్సరాలు మా బావనే ప్రేమిస్తూ మా బావనే గుర్తు చేసుకుంటూ బ్రతికాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే లక్ష్మి సహస్ర ఉన్న రూమ్లోకి వస్తుంది. కనక మహాలక్ష్మిని చూసిన సహస్ర ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ అమ్మాయే కదా ఆ రోజు నీ బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేసింది. బ్యాచిలర్ పార్టీని స్పాయిల్ చేస్తే చేసింది. నీ ప్రేమని నీ బావని స్పాయిల్ చేయకుండా చూసుకో సహస్ర. ఎందుకంటే ఆ రోజు ఈవిడ మీ బావతో డ్యాన్స్ కూడా చేసింది అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. సహస్ర బ్యాచిలర్ పార్టీలో విహారీతో కనక మహాలక్ష్మి డ్యాన్స్ చేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. దీన్ని తిక్క కుదురుస్తా అని సహస్ర మనసులో అనుకొని కుర్చీలో కూర్చొని దగ్గరలో ఉన్న జ్యూస్ గ్లాస్ సహస్ర కాలుపై కావాలని పోసుకుంటూ ఉంటుంది. ఏ సహస్ర ఏం చేస్తున్నావే అని సహస్ర ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. ఒక్క నిమిషం ఆగండి అని సహస్ర జ్యూస్ అంతా కూడా కాలు మీద పోసుకొని, ఏయ్ లక్ష్మి ఇలా రా, నా చెప్పు క్లీన్ చేయి అని సహస్ర కనక మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి నేను చెప్పింది అర్థం కాలేదా? నా చెప్పు క్లీన్ చేయి అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి అలానే చూస్తూ ఉంటే, మీ పని మనిషికి ఎంత పొగరో చెప్పిన పని చేయట్లేదు అని సహస్ర ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. మా ఇల్లేమైనా సత్రమా ఫ్రీగా భోజనం పెట్టడానికి? లక్ష్మి నేను చెప్పేది నీకు వినిపించట్లేదా? లేకపోతే బుర్రకెక్కట్లేదా? క్లాత్ తీసుకొచ్చి నా చెప్పు క్లీన్ చేయి అని సహస్ర చెప్పడంతో సరే అమ్మా అని చెప్పి లక్ష్మి వెళ్ళి క్లాత్ తీసుకొస్తుంది. సహస్ర కాళ్ళు తుడుస్తూ ఉంటుంది. ఇక సహస్ర చెప్పులు తీసి తుడువు అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక దాంతో మహాలక్ష్మి మనసులో బాధపడుతున్నా కూడా పైకి ఆ బాధను కనిపించకుండా సహస్ర కాలుకున్న చెప్పు తీసి తుడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు సహస్ర తన ఫ్రెండ్స్ ముందు ఫోజ్ కొడుతూ మా ఇంట్లో వాళ్ళకి ఎంగిలాకుడు ఎక్కడ పెట్టాలో తెలియదే. రేపటి నుంచి ఎంగిలాకులను ఎక్కడ పెట్టాలో అక్కడే ఉంచుతాను అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే యమున సహస్ర రూమ్లోకి వచ్చి లక్ష్మి సహస్ర చెప్పులు తుడుస్తుంటే చూసి, లక్ష్మి ఏం చేస్తున్నావు నువ్వు? లే అని పైకి లేపుతూ ఉంటుంది. అత్తయ్య లక్ష్మి పని మనిషే కదా, పని మనిషి పనులు చేస్తుంటే తప్పేంటి అని సహస్ర యమునను అడుగుతూ ఉంటుంది. లక్ష్మి పని మనిషి కాదు మన మనిషి, నా మనిషి అని యమున కోపంగా
సహస్రకు చెప్తూ ఉంటుంది. ఏంటి అత్తయ్య మీరు కోడలికి సపోర్ట్ చేయకుండా పని మనిషికి సపోర్ట్ చేస్తారా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. తప్పు ఎవరి వైపు ఉంటే వాళ్ళని తప్పు అంటాను అని యమున చెప్తూ ఉంటుంది. యమునమ్మ అనవసరంగా నా గురించి మీరిద్దరు గొడవ పడకండి అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి నువ్వు నాతో రా, సహస్ర కాళ్ళకు చెప్పులు ఉంటే పారాని పోతుంది, చెప్పులు తీసేయి అని యమున సహస్రకు చెప్పి లక్ష్మిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏ లక్ష్మి కోసమైతే నన్నే ఎదిరిస్తారా, ఏ లక్ష్మికినైతే నా మనిషి అంటున్నారో ఆ లక్ష్మిని మీ చేతులతోనే మీరే గెంటేలా చేస్తానత్తయ్య అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు విహారీ కుటుంబం అంతా కూడా పెళ్లి మండపం దగ్గరికి వచ్చి ఆహా డెకరేషన్ ఎంత బాగుందో అని భక్తవత్సలం కాదంబరి అనుకుంటూ ఉంటారు. మన ఫ్యామిలీలో ఇలా శుభకార్యం జరిగి ఎన్ని రోజులైందో కదండి అని కాదంబరి అంటూ ఉంటుంది. విహారీ పట్టుదల వల్లే ఈ శుభకార్యం జరుగుతుంది అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అవును నాన్న, విహారీ ఎంతో ఓపికతో నన్ను ఒప్పించబట్టే మళ్ళీ నేను ఈ ఇంటికి రాగలిగాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. విహారీ మన 2 కుటుంబాలకు అల్లుడు కాదు వారధి అని సహస్ర వాళ్ళ నాన్న చెప్తూ ఉంటాడు. అంతేకాదు ఈ ఆస్తులన్నిటికీ కూడా విహారీయే సారథి అని వసుధ చెప్తూ ఉంటుంది. విహారీయే లేకపోతే మన ఆస్తులన్నీ శత్రువుల చేతుల్లోకి వెళ్ళిపోయేవి అని చారుకేశ అంటూ ఉంటాడు. ఇక పక్కనే ఉన్న అంబిక విహారీ వల్లే నేను సింహాసనం నుంచి దిగాల్సి వచ్చింది అని మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు చెప్పింది కరెక్ట్ బావా అని మళ్ళీ పైకి చారుకేశతో అంబిక అంటూ ఉంటుంది. నా కొడుకు కుటుంబాన్ని బాధ్యతగా తీసుకొని ముందుకు నడిపించడం వల్లే ఇదంతా జరిగింది అని యమున చెప్తూ ఉంటుంది. అసలు ఈ కుటుంబానికి ఈ పరిస్థితి రావడానికి కారణమే నువ్వు కదా అని పద్మాక్షి యమునను అంటూ ఉంటుంది. అక్క అందరూ సంతోషంగా ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ అవసరమా అని వసుధ అంటుంది. 25 సంవత్సరాల తర్వాత పుట్టింటి గడప తొక్కాను, దానికి కారణం ఎవరు, అలాంటి విషయాలను అప్పుడే ఎలా మర్చిపోతాను అని పద్మాక్షి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే మదన్ వచ్చి ఆహా డెకరేషన్ ఎంత సింపుల్గా బాగుందో అని అంటూ ఉంటాడు. మరి ఇంత తక్కువ టైంలో డెకరేషన్ ఇంత బాగా చేపించింది ఎవరనుకుంటున్నారు, నా మనవడు విహారీ అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. అవును, నా బెస్ట్ ఫ్రెండ్ బ్రో ఎక్కడా అని మదన్ అడుగుతూ ఉంటాడు. అదిగో అటు చూడు నా ముద్దుల మనవడు వస్తున్నాడు అని కాదంబరి చెప్తూ ఉంటుంది. నాన్న విహారీ, ఈ నాన్నమ్మకి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నావు, నీ మేనత్తను ఈ ఇంటికి తిరిగి తీసుకొస్తాను అన్నావు, అన్న విధంగానే తీసుకొచ్చావు, నా కొడుకు చేసిన తప్పులను సరిదిద్దావు అని కాదంబరి అంటూ ఉంటుంది. తాతయ్య డెకరేషన్ అంతా బాగుందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. చాలా బాగుంది నాన్న అని భక్తవత్సలం చెప్తూ ఉంటాడు. నాన్న విహారీ నువ్వు లోపలికి వెళ్ళు అని యమున చెప్తూ ఉంటుంది. ఎందుకు ఆంటీ రెడీ అయ్యాడు కదా అని మదన్ అంటాడు. పెళ్లి కొడుకు అలా బయట తిరగకూడదు బాబు, సాంప్రదాయాలంటూ ఉంటాయి అని యమున చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సత్య వస్తాడు. పదరా సత్య లోపలికి వెళ్దాం అని విహారీ సత్యను తీసుకొని లోపలికి వెళ్తాడు. ఇక గెస్టులందరూ కూడా ఒక్కొక్కరు వస్తూ ఉంటే విహారీ కుటుంబం అంతా కూడా ఆహ్వానిస్తూ ఉంటారు. పద్మాక్షి ఏంటి ఒక్కగానొక్క కూతురు పెళ్ళి ఇంత సింపుల్గా చేస్తున్నావు, ఇంటి దగ్గర సెలబ్రేట్ చేస్తున్నావేంటి అని పద్మాక్షి ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. పెళ్ళికి ఎక్కువ సమయం లేకపోవడం వల్ల ఇలా ఇంటి దగ్గర చేయాల్సి వస్తుంది అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇక పద్మాక్షి వాళ్ళ హస్బెండ్ పక్కనే ఉండి రిసెప్షన్ మీరు ఎక్కడా చూడని విధంగా చేస్తాము అని చెప్తూ ఉంటాడు. మొత్తానికి విడివిడిగా ఉన్న ఆడపడుచులిద్దరూ ఒక్కటయ్యారు అని గెస్టులు అంటూ ఉంటే కొన్ని కారణాల వల్ల కొంతమందిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేకపోతున్నాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. మీరు వెళ్ళండమ్మా, వెళ్ళి కూర్చోండి అని సహస్ర వాళ్ళ నాన్న గెస్టులకు చెప్తూ ఉంటాడు. బయట వాళ్ళ ముందు ఏంటి పద్మాక్షి ఆ మాటలు అని పద్మాక్షిని సహస్ర వాళ్ళ నాన్న అంటూ ఉంటే నాకు ఇష్టం లేని వాళ్ళ గురించి మాట్లాడితే అలానే ఉంటుంది అని పద్మాక్షి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అంతలో పంతులు గారు వచ్చి అమ్మ అబ్బాయి అమ్మాయి రెడీయా అని అడుగుతూ ఉంటారు. రెడీగా ఉన్నారు పంతులు గారు, మీరు రాసిన లిస్టు కూడా మండపం మీద ఉంది అని యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, గణపతి పూజ చేపిస్తాను, అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అని పంతులు గారు చెప్తూ ఉంటారు. సరే అండి మీరు సర్దుకోండి, ఈ లోపల నేను విహారిని తీసుకొస్తాను అని యమున లోపలికి వెళ్తుంది. ఇక అప్పుడే విహారి సత్యతో లక్ష్మికి ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నానరా, న్యాయం చేస్తా అంటే వాళ్ళ నాన్న ప్రాణం పోతుందని భయపడుతుంది. ఇప్పుడు నేను సహస్రమెడలో తాళి కట్టేస్తే నేను లక్ష్మికి పూర్తిగా అన్యాయం చేసిన వాడిని అవుతాను అని విహారీ సత్యకు చెప్తూ ఉంటాడు. అప్పుడే యమున విహారీ అని విహారీ రూమ్ దగ్గరకు వస్తుంది. విహారీ ఇప్పుడు మాట్లాడిన మాటలు ఎక్కడ వాళ్ళ మమ్మీ వినేసిందో అని చెప్పి విహారీ షాకింగ్గా చూస్తూ ఉంటాడు.